ఎలా ఉన్నారు? డీసీ వెబ్సైట్లో భారీగా చోటు చేసుకున్న మార్పులు. 10th ఇంటర్ మార్కుల పర్సంటేజ్ తొలగింపు, అలాగే డిగ్రీలో 35% మార్కులున్న దరఖాస్తు అప్లోడ్కు అవకాశం అంటూ సాక్షి పేపర్లో దీని గురించి ప్రస్తావించారు. అలాగే డిఎస్సి వెబ్సైట్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఆ ఆప్షన్ చూపించట్లేదు అని చెప్పారు. ఇప్పుడు అది చూపిస్తోందంట, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ఇంకో పేపర్లో ఏం చెప్పారంటే డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయండి అంటూ మాట్లాడారు. ఇందులో డిఎస్సి అభ్యర్థులకు 90 రోజుల సమయం అంటూ ఇవ్వాలి. అలాగే ఏపీపీఎస్సి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి ప్రిపేర్ అవ్వడానికి రివిజన్ చేసుకోవడానికైనా 90 రోజుల సమయం కావాలి అంటూ అడిగారు. పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలు కూడా ఉన్నాయని, వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని డిఎస్సి వాయిదా వేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. గత 7 ఏళ్లుగా డిఎస్సి నోటిఫికేషన్ లేనందున అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని అంటూ అడిగారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు వై రాము, జి రామన్న, శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇంకొకటి అభ్యర్థుల మేరకు మెయిన్ ఈనాడు ఎడిషన్లో వచ్చింది. ఇందులో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడంలో రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగుల ఉత్సాహంతో పరీక్షకు సిద్ధమవుతున్నారని, అదే సమయంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి టెట్లో అర్హత సాధించాలనే నిబంధన ఉండడంతో ఇటీవల బీఈడీ, డిఈడీ వంటి పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులతో పాటు గత టెట్లో అర్హత సాధించలేని వారు అవకాశం కోల్పోతున్నారు. ఇలాంటి వారు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరకు ఉంటారని అంచనా అంటూ, వాస్తవానికి ప్రభుత్వం ఏటా 2 సార్లు టెట్ నిర్వహిస్తుంటుంది. ఈ క్రమంలో గత అక్టోబర్లో మొదటి విడత నిర్వహించింది. మళ్ళీ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్లో రెండోసారి నిర్వహించాల్సి ఉన్నా సర్కారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసింది. దాంతో కొంతమంది అభ్యర్థులు అవకాశం కోల్పోతున్నారంటూ వాపోయారు. అలాగే డిఎస్సిలో 20 మార్కుల వెయిటేజీ ఇస్తారు. ఇలా చూస్తే ఇప్పటికే టెట్ అర్హత సాధించిన విద్యార్థులు కూడా అత్యధిక మార్కుల కోసం మళ్ళీ టెట్ రాస్తారు. ఇప్పుడు వారికి కూడా అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో డిఎస్సికి దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 31 వరకు పొడిగించి మేలో టెట్ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి లోకేష్కు మెయిల్, సామాజిక మాధ్యమాల ద్వారా వినతులు పంపుతున్నారు. మరోవైపు ఎక్కువ మంది పోటీ పరీక్షలకు హాజరైతే మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని, అది విద్యా సంస్థకు మేలు చేస్తుందని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఇది గాయ్స్ లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏదైనా న్యూస్ అప్డేట్ ఉంటే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ అప్లికెంట్స్.